హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అలానే గారు. సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ గోల్డ్ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చింది 1,80,000. ఇప్పుడైతే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. 1,54,000 చేంజ్ ఉంది. సో, నిజంగా ఈ ఇయర్ 1, 2 మంత్స్‌లో నిజంగా మనం ఏదైతే 1,80,000 వరకు ఏదైతే ఆ మార్క్ చూసామో, ఇప్పుడు గూడా మనం అదే మార్క్‌ని చూసే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇంకా కొంచెం సపోర్ట్ లెవెల్స్ తగ్గి, ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉందంటారా? నిహాల్ గారు, ఇవాళ మనం మాట్లాడుకునేది కమోడిటీస్. కమోడిటీస్‌లో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ హెవెన్ అని మన ఇండియన్ ఇన్వెస్టర్స్ అంటారు చాలామంది. సో, మనం కమోడిటీస్ మాట్లాడుకుంటే ఇవాళ 3 మాట్లాడతాం సార్. గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఆయిల్. ఓకే. ఈ 3 మనం మాట్లాడుకుంటే సార్, సార్ మీరు అడిగిన ప్రశ్నకి గోల్డ్ మన హైయర్ లెవెల్, మన ప్రీవియస్ లెవెల్స్ గాని చూసుకుంటే, హై లెవెల్స్ గాని చూసుకుంటే 1,83,000, 1,00,000 అంతవరకు వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల పడిపోయింది. రైట్, కరెక్ట్. సో, జనరల్‌గా ఇలాంటి వాలటైల్ మార్కెట్‌లో ప్రతి ఒక్కటి ఆపర్చునిటీ కింద చూసుకోవాలి. లాంగ్ టర్మ్ ఎప్పుడైతే ఉంటుందో మనం గోల్డ్ అనేది సేఫ్ హెవెన్. హెడ్జింగ్ ఇన్‌స్ట్రుమెంట్ కాబట్టి అగైన్స్ట్ ఇన్‌ఫ్లేషన్, తర్వాత కరెన్సీ డిప్రిషియేషన్‌కి హెడ్జింగ్ కింద పనిచేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ హెవెన్. ఈ వాలటైల్ మార్కెట్‌లో కూడా మనం చూసుకుంటే 1,47,500 బ్రీచ్ అవ్వలేదు మీరు చూస్తే. ఓకే. లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను నేను. ఆన్ అండ్ యావరేజ్ డిఫరెంట్ ప్రిడిక్షన్స్ కూడా ఎక్స్‌పర్ట్ ఇచ్చిన ప్రిడిక్షన్ నంబర్స్ కూడా మాట్లాడుకున్నాం మనం. నన్ను అడిగితే మాత్రం 1,47,500 బ్రీచ్ అవ్వలేదు. సో, ఈ ఇయర్ ఎండింగ్‌కి అగైన్ 2026 ఇయర్ ఎండింగ్‌కి మనం మళ్ళీ 1,80,000 ప్రీవియస్ హై లెవెల్స్ 1,83,000 నుంచి 1,95,000 వరకు చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. గోల్డ్. సో, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో గోల్డ్, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండియాలో అని మాట్లాడుకుంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో, సిల్వర్‌కి వద్దాం సార్. సిల్వర్ గాని వచ్చేటప్పుడు సిల్వర్ ఏంటంటే మన ఇండియన్‌లో ఇట్స్ ఎ ప్రెషియస్ మెటల్. కరెక్ట్. ప్రెషియస్ మెటల్ ప్లస్ ఇండస్ట్రియల్ మెటల్. అంటే వాడతారు, ఆర్నమెంట్స్ కింద వాడతారు, ప్లస్ ఇండస్ట్రియల్స్‌లో కూడా వాడుతున్నారు ఇప్పుడు ఎక్కువ. ఎక్కడ డిమాండ్ ఉంది అని మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఈవీస్. యెస్. ఓకే. సో, యూజువల్‌గా సిల్వర్ అనేది గోల్డ్ కంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, వోలటాలిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి రిటర్న్స్ అనేది కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రియల్ డిమాండ్, మనం ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నాం, మనం ఎంత రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందనేది దాని ప్రొడక్షన్ దాన్ని బట్టి అన్నిటిని బట్టి డిసైడ్ అవుతారు. సో, 3 కమోడిటీ మాట్లాడుకుంటే ఆయిల్ అండ్ ఎనర్జీ, క్రూడ్ ఆయిల్. ఓకే. సో, ఇప్పుడు జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇది ఉంది కాబట్టి లైక్ రష్యా, యుక్రెయిన్, తర్వాత ఈ యూఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్. సో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు ప్రతి ఒళ్ళు మాట్లాడుకునేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. సో, బ్లాక్ చేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ పెరిగిపోతూ ఉంటుందో ఆబ్వియస్‌గా మన అన్ని రేట్లు ఇన్ఫ్లేషన్ అన్నీ పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా లేకపోతే స్టాక్స్ కొనుక్కోకుండా ఈ సేఫ్ హెవెన్స్‌కి అనేది వెళ్తూ ఉంటారు. గోల్డ్, ఎస్పెషల్లీ గోల్డ్ లేకపోతే ఈ బాండ్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాలటాలిటీ ఎక్కువ చూస్తూ ఉంటారో ఈ సేఫ్ హెవెన్స్‌కి వెళ్తారు. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కానీ లేకపోతే బాండ్స్‌లో కానీ. ఈ తర్వాత మన డాలర్ కూడా చూస్తుంటే స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మన దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా తగ్గిపోయింది గోల్డ్‌లో. అల్టిమేట్‌గా ఎక్కడో ఒక దగ్గర ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ స్ట్రీమ్‌లైన్ సీజ్ ఫైర్ గాని అయిపోయి అన్నీ సెటిల్ అయిపోతే మాత్రం మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది నార్మల్‌కి వచ్చేసేటప్పుడు డాలరు కొంచెం డిప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో, ఉండేటప్పుడు అప్పుడు మళ్ళా గోల్డ్‌కి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, అది వచ్చినప్పుడు సార్ జనరల్‌గా మనం అనుకున్న ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1,83,000, 1,90,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు బెనిఫిట్స్ గాని చూసుకుంటే సార్, మనం జనరల్‌గా మాట్లాడుకునేది ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చేసుకోమంటాం. సో, గోల్డ్‌లో ఎంతో కొంత 10-20% పెట్టుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటాం. మొత్తం అంతా గోల్డ్‌లో పెట్టకుండా, మొత్తం అంతా సిల్వర్‌లో పెట్టకుండా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ హెడ్జ్ ఎప్పుడైతే మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తామో ఇన్ఫ్లేషన్‌కి హెడ్జింగ్ కింద పనిచేస్తుంటది. ఎప్పుడైతే దీని గోల్డ్‌లో గాని, కమోడిటీస్‌లో గాని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఈక్విటీ మార్కెట్ డౌన్‌ఫాల్‌లో మనకి ప్రొటెక్షన్ కింద ప్లే చేస్తుంది. ఓకే. ఓకే. తర్వాత గ్లోబల్ డిమాండ్
అనేది మళ్ళీ వస్తది. ఎప్పుడైతే మార్కెట్ వాలటైల్‌గా ఉండి ఈ ఈ కమోడిటీస్ అనేది డిమాండ్ అనేది పెరుగుతుంది. రైట్ సార్. తర్వాత ఇలాంటి ప్రొడక్ట్స్ గాని మనకి ఈ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది షార్ట్ టర్మ్‌లో. గుర్తుపెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరు ఏంటంటే షార్ట్ టర్మ్‌లో ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయకండి. ఒక లాంగ్ టర్మ్‌లోనే ఉండాలి. సో, పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ షుడ్ బి ఇన్ ద గోల్డ్ కమోడిటీస్. కమోడిటీ. ఓకే. తర్వాత ఈ సైకిల్ ఏదైతే ఉందో పెరగడం, తగ్గడం అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు సార్. ఇప్పుడుండే సినారియోలో ఎస్పెషల్లీ. రేపు మొత్తము ఈ వార్ అయిపోయిందనుకోండి, సీజ్ అయిపోయిందనుకోండి. యూ విల్ సీ ఎ రికవరీ ఇన్ ద మార్కెట్. సో, ఆబ్వియస్లీ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ పెరిగేటప్పుడు గోల్డ్ పడాలి. గోల్డ్ పెరిగేటప్పుడు ఈక్విటీ మార్కెట్ పడాలి. బట్ బికాస్ ఆఫ్ ద డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ గోల్డ్. ఇది బాండ్స్ వైపు వెళ్తున్నారు. సో, దానివల్ల గోల్డ్ డిమాండ్ అనేది తగ్గింది. వాల్యుయేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు ఫిజికల్ గోల్డ్ కొనాలన్నా వాళ్ళకి డబ్బులు అవసరం. యెస్. సో, కొనలేరు సార్ వాళ్ళు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాం మనం. బట్ లాంగ్ టర్మ్ అనుకునేటప్పుడు మాత్రం ఒక పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్‌ఫోలియో షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్ గాని, సిల్వర్ గాని, క్రూడే కాకుండా చాలా ఇవి 3 కాకుండా చాలా ఉన్నాయి సార్. జింకు, కాపరు, తర్వాత చాలా ఐటెమ్స్ కాటన్. సో, ఇలాంటి కమోడిటీస్ కూడా చూసుకుంటూ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్‌లీ ఇలాంటివి అన్ని దాంట్లో చేసేవాళ్ళు ఏంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఓకే. బట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం వచ్చేటప్పుడు ఓన్లీ గోల్డ్, ఫండ్ అలాంటి ETF. ఈటీఎఫ్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను చెప్పేదంటే బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియో ప్లాన్ చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయాలి. దీంట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్‌పోజర్ 60-70%, డెట్ కేటగిరీలో చూసుకుంటే ఒక 20-30%, గోల్డ్ కమోడిటీస్ ఒక 10%. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వేరే పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవచ్చు ప్రెజెంట్ సినారియోలో. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్.